మన ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి తేడా చెప్పడానికే ఈ మీటింగ్ పెట్టింది. ఉపాధ్యాయులంటే చాలా కష్టపడి చదువుకుంటారు, ఈ సమాజంలో ఒక మంచి గౌరవం ఉంది, చదువుకునే మీలాంటి పిల్లలకి రోల్ మోడల్ లాగా ఉంటారని చెప్పి ఉపాధ్యాయులంటే అందరూ కూడా చాలా గౌరవం. మా పేరెంట్స్ టీచర్లే, మేము టీచర్ల దగ్గర చదువుకున్నాం. టీచర్లు అంటే ఎంత గౌరవం ఉంటుందంటే అక్కడ కూర్చున్న పిల్లలందరూ కూడా చాలా బాగా చదువుకుంటారు. మనకంటే తెలివైన వాళ్ళు ఒక డిసిప్లిన్ తోటి వాళ్ళు టీచర్ ఉద్యోగం చేస్తారని చెప్పి ఒక రోల్ మోడల్ అనమాట. ఒక టీచర్ కావచ్చు, ఒక రాజకీయ ఎమ్మెల్యే కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా రోల్ మోడల్స్ లాగా ఉంటారు. అంటే వీళ్ళ ప్రవర్తన ఎంత బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారి ప్రవర్తనకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తనకి తేడా మీరు గమనించాలి. ఒక ప్రణాళికాబద్ధంగా యోగా చేస్తూ మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒక దుర్మార్గపు ఆలోచనతోటి కోడి కత్తి డ్రామాలు, 3 రాజధానులను పెట్టి దుర్మార్గంగా ఉండే మనిషి జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా వాళ్ళ బాబాయిని హత్య చేశాడు, కుటుంబ సభ్యులను దూరం చేసుకున్నాడు, ఈ రాష్ట్రాన్ని నుంచి కూడా మరి దూరం అయిపోయాడు. ఒక మంచి ఆలోచన లేని మనిషిని ఎవరు కూడా గౌరవించరు. అందుకనే ఒక రాజకీయ నాయకుడు నిజంగా సీఎంగా ఉండే వ్యక్తి ఏ విధంగా ఉండాలో అవన్నీ తెలియజేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక రోల్ మోడల్. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. ముగ్గురు వ్యక్తులు, నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ప్రపంచవ్యాప్తంగా తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అందుకనే ఒక మంచి ఆలోచన, మంచి ప్రణాళికాబద్ధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. ఇటువంటి దుర్మార్గులు వేసే అబండాలు ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. చదువుకున్న బిడ్డలు మీరందరూ కూడా తెలుసుకోవాలి. ఏమని మాట్లాడు జగన్మోహన్ రెడ్డి, డిఎస్సి ఎగ్జామ్ పెడితే అందరి దగ్గర డబ్బులు తీసుకున్నారు, మెరిట్ లేకుండా ఉద్యోగాలు ఇచ్చారని చెప్పారు. కానీ ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే పిల్లలందరూ కూడా ఎంతో కష్టపడి చదువుకున్నారు. కొంతమంది పెళ్ళిళ్ళై 2-3 పిల్లలు పుట్టిన తర్వాత కూడా 10-15 ఏళ్ళు మరి ఎగ్జామ్ కోసం వెయిట్ చేసి మరి ఉద్యోగాలు తెచ్చుకున్నారంటే మరి ఎంత కష్టపడ్డారో ఒకసారి ఆలోచన చేయండి. మీరు కూడా కాలేజీలు చదువుతున్నారు, మీ తల్లిదండ్రులు డబ్బులు పంపిస్తున్నారు. ఆ తల్లిదండ్రులు పంపించే డబ్బులు ఎంత కష్టపడితోనే మీ దగ్గరికి వస్తున్నాయి, అవునా కాదా? నెలకు 5,000 కావచ్చు, 2,000 కావచ్చు. ఆ డబ్బులు వెనకాల ఎంత కష్టం ఉందో, తల్లిదండ్రుల కష్టం ఒకసారి మీరు ఆలోచన చేయాలి. వాసిరెడ్డి రవి గారిని కూడా వేదిక మీద రమ్మని కోరుతున్నాం. అంటే ఇవి తెలియజేయడానికి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. అంటే ఇది ఎంతో కష్టపడి మనం ఉద్యోగాలు సంపాదించుకున్నాం. ఒక ఎంబీబీఎస్ సీట్ సంపాదించుకోవాలంటే రాత్రి పగలు కష్టపడి చదవాలి. నేను చదవటం కాదు, నా వెనక మా తల్లిదండ్రులు, అన్నదమ్ములు అందరూ కూడా మాకు అండగా ఉంటే మనం ఒక డాక్టర్ అవుతాం, అవునా కాదా? నన్ను చదివించాలంటే కొంతమంది పొలం పని చేయాలి, నన్ను చదివించాలంటే కొంతమంది చదువు మానుకోవాలి, అవునా కాదా? అట్లానే మీ అందరూ కూడా అలా చదువుకుంటున్నారు. ఇంత కష్టపడి మనం చదువుకుంటే ఒక డాక్టరో, ఇంజనీరో, ఒక టీచర్ అవుతారు. అదేవిధంగా టీచర్లు ఎప్పుడు కూడా అవమానపరచడం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే టీచర్లు వాళ్ళ సమాజాన్ని బాగు చేయాలంటే టీచర్లు ముందు ఉండాలి. ఉపాధ్యాయులంటే ఎవరు? ఈ సమాజాన్ని బాగు చేసేవాళ్ళు. ఉపాధ్యాయులంటే ఎవరు? ఉద్యమకారులు. ఎన్నో ఉద్యమాలు చేసి ఈ రాష్ట్రాన్ని మరి స్వాతంత్ర పోరాటం దగ్గర నుంచి కూడా వాళ్ళు పోరాటం చేసిన వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు. ఎవరు? టీచర్. ఆయన మనకు రాష్ట్రపతిగా చేశారు. ఇవన్నీ తెలియని వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ పార్టీ కుటుంబ సభ్యులు. ఇవన్నీ కూడా తెలుసుకోండి. అంటే ఈ చదువుకునే బిడ్డలు మీలాంటి చిన్న పిల్లలందరూ కూడా ఇటువంటి అవాస్తవమైన వ్యాఖ్యలు నమ్మొద్దు. దాన్ని ఖండించే బాధ్యత కూడా మీరు కూడా తీసుకోవాలి. మీరు సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడతా ఉంటారు, వీటి మీద పోస్టులు పెట్టండి. ఇవన్నీ అవాస్తవాలు. మా ఉపాధ్యాయులందరూ కూడా ఎంతో కష్టపడి చదువుకుంటే వాళ్ళ ఉపాధ్యాయులయ్యారు. దాని వెనక వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ భర్త, అత్త, మామ, అమ్మ, నాన్న యొక్క కష్టం ఎంత ఉంటుందో ఒకసారి చూడండి. ఇందాక ఒక అబ్బాయి చెప్పాడు 2012 నుంచి ఎగ్జామ్ రాస్తున్నా అన్నాడు. విన్నారు ఇందాక అబ్బాయి చెప్పింది? జాబ్ రాలు 2012 నుంచి ఉద్యోగం మరి చేస్తున్నాడంటే ఎంత కష్టం ఒకసారి ఆలోచన చేయండి. నేను 2019లో ఓడిపోయాను, మళ్ళీ 5 ఏళ్ళు రాత్రి మళ్ళీ కష్టపడ్డా గెలవటానికి. ఎంత కష్టమో దాని వెనక నా కుటుంబ సభ్యులు కాదు, మా అక్క చెల్లెలు కాదు, ప్రతి వ్యక్తి, ప్రతి ఓటర్ వెనక ఉన్నారు. మరి ఆ కష్టం అనేది విలువ నాకు తెలుసు. ఏదో గాలిలో మనం ఎవరైనా గెలవాలా, గాలిలో మనం డాక్టర్లు అవ్వాలా, ఒక ఎమ్మెల్యే అవ్వాలన్నా, ఒక డాక్టర్ అవ్వాలన్నా, ఒక టీచర్ అవ్వాలన్నా, మీలాగా ఒక ఇంజనీర్ అవ్వాలన్నా దాని వెనక కుటుంబ సభ్యుల కష్టం ఉంటుంది, సంఘం యొక్క శ్రద్ధ ఉంటుంది, అందరి దీవెనలు ఉంటేనే మనం అందరం కూడా ఈ విధంగా వస్తాం. అందుకనే ఇవన్నీ కూడా దీవెనలన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఉమ్మడి కూటమి మన ప్రభుత్వం రాగలిగింది. ఇటువంటి ప్రభుత్వం ఎల్లకాలం ఉండాలని చెప్పి మీరందరూ కూడా దీవించాలి, మీరందరూ కూడా కోరుకోవాలి. అటువంటి సమాజాన్ని మనం నిర్మించుకోవాలని చెప్పి తెలియజేస్తూ